శరణ్య, అక్కడెక్కడో కూర్చుంటావే, నీ ఆయన పక్కన కూర్చో. పర్లేదు అత్తయ్య గారు. పర్లేదేంటి? ఇంకా మొగుడు పక్కన కూర్చోడానికి సిగ్గుపడుతున్నావా? మరీ ఇంత సిగ్గుపడిపోతే ఎలా చెల్లమ్మా? కూర్చో. ఏ అనన్య, ఏంటలా చూస్తున్నా? అమ్మగారికి భోజనం వడ్డించు. దర్శన్, ఏమైంది? ఏదో కొత్త అమ్మాయి పక్కన కూర్చున్నట్టు అలా ఇబ్బంది పడుతున్నావేంటి? ఏంటి, మతిగాని చెల్లించిందా? ఇన్స్పెక్టర్ గారు, పిచ్చోణ్ణి పట్టుకుంటే పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి గాని ఇలా నట్టింట్లోకి తీసుకురావడం ఏంటి? మేడం, ఈయన చెప్పిందంతా కరెక్టే. ఈ ఇల్లుని వీరు స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మేము ఈ సింహాచలానికి డబ్బు బాకీ ఉన్నావా? ఇల్లు తనఖా పెట్టి ఇతని దగ్గర మేము అప్పు చేశామా? మతి లేకుండా ఇతనేదో చెప్తే దాన్ని మీరెలా నమ్మి ఇక్కడికొస్తారు? అమ్మో తల్లో, మతి లేకుండానో గతి లేకుండానో నేనేం లేనమ్మా. ప్రతిదీ రాతపూర్వకంగా ఉంది. ఇదిగో డబ్బులు తీసుకున్నట్టుగా రాసిచ్చిన అగ్రిమెంట్ పేపర్లు. ఇవి మీరు నా దగ్గర తనఖా పెట్టి తీసుకున్న మీ ఇంటి పేపర్లు. మా ఇంటి పేపర్లు మీ దగ్గర ఉండటం ఏంటి? ఎస్ఐ గారు, అవి నకిలీ పేపర్లు కావచ్చు. కాదు మేడం, ఇవన్నీ ఒరిజినల్సే. మీ అబ్బాయి రోహిత్ గారు వీరి దగ్గర పత్రాలు పెట్టి 50 కోట్ల అప్పుగా తీసుకున్నారు. అన్నయ్య, ఏంటిది? నువ్వు ఇంటి పేపర్లు పెట్టి అప్పు చేసావా? అది అప్పు చేయడం తప్పు కాదండి. చేసిన అప్పు తిరిగి కట్టకుండా ఇలా తప్పించుకొని తిరగడం తప్పు.
ఏదో వడ్డీ కాసిపడి అవసరంలో ఉన్నాడు కదా అని చెప్పి మీ అన్నకి టైంకి డబ్బునిచ్చాను. మరి నా అవసరానికి కూడా తిరిగి డబ్బు ఇచ్చేయాలి కదా. అమ్మా అత్తయ్య గారు, అత్తయ్య, అత్తయ్య గారు, ఆనంద, ఆనంద అమ్మా, ఆనంద అత్తయ్య గారు, ఏమైందమ్మా? అత్తయ్య గారు, అమ్మా, ఆనంద అమ్మా లేమ్మా. పిన్ని